హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సరే. ముందుగా మన వీడియోని చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా? అవాయిడ్ చేస్తే అస్సలు బాధపడకండి. ఎవరైనా నిన్ను అవాయిడ్ చేస్తే అస్సలు బాధపడకు. వాళ్ళు నిన్ను పట్టించుకోనంత మాత్రాన నీ విలువేమీ తగ్గిపోదు కదా, నీ జీవితం ఆగిపోదు కదా. నీ విలువను గుర్తించలేకపోయారనుకో, అంతే. నిజంగా వాళ్ళు నిన్ను అవాయిడ్ చేస్తున్నారని నువ్వు నిజంగా ఫీల్ అయితే ఈ 3 విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకో. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే నీకు అది అర్థమవుతుంది. నెంబర్ 1, మళ్ళీ వారిని డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే మీరు డిస్టర్బ్ చేస్తున్నావు అని అనుకునే వాళ్ళు నీలో ఉన్న నిజాయితీని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునే వాళ్ళని వెళ్ళనివ్వు, నువ్వు ఆపకు. నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండు అంతే. ఎందుకంటే నీ మౌనమే నీ శక్తి కావాలి, నీ గౌరవమే నీ గుర్తింపు కావాలి. నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు రేపటి రోజున వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఎంత ఎత్తు ఎదిగావో అని చూసి వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అలా ఉండాలి. అందుకే మళ్ళీ మీరు ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకండి. నెంబర్ 2, మళ్ళీ వెంటపడకు. చాలామంది చేసే తప్పేంటో తెలుసా? మన మెసేజ్కి రిప్లైస్ రాకపోయినా, మన కాల్స్ ఆన్సర్ చేయకపోయినా మళ్ళొకసారి ట్రై చేద్దాం అని చేస్తూనే ఉంటారు. కానీ అట్నుంచి ఏ రెస్పాండ్ ఉండదు. మళ్ళీ బాధపడతారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. నిజంగా వాళ్ళ నుంచి కూడా సేమ్ ఫీలింగ్ ఉంటే నీ మెసేజ్కి రిప్లై ఇస్తారు, నీకు టైం స్పందిస్తారు. వాళ్ళు అలా చేయకపోతే నీ గౌరవాన్ని, నీ మనసుని వృధా చేసుకున్నట్లే కదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎమోషన్స్. మనకి విలువ ఇవ్వని వాళ్ళ వెంట పరిగెత్తకు, నీ లక్ష్యం కోసం పరిగెత్తు. తప్పకుండా విజయం నీదే అవుతుంది. నెంబర్ 3, ఎవరిని బతిమలాడకూడదు. కొంతమంది ఉంటారు, నాతో ఉండొచ్చు కదా, ప్లీజ్ నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా, నాతో మాట్లాడొచ్చు కదా, నేనంటే ఇష్టం లేదా, ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తావు, అది ఇదని బతిమలాడుతూ ఉంటారు నాతో ఉండమని. కానీ ఎప్పుడు కూడా మీరు ఒకరిని బతిమలాడకండి. అలా బతిమలాడితే మీ విలువను మీరే తగ్గించుకున్నట్టు అవుతుంది. ఇష్టం ఉంటే నీతో ఉంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంత కష్టమైనా సరే అండి నీతోటి తప్పకుండా ఉంటారు. కానీ అదే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ నీకు దూరం అవుతారు. అలా దూరం అయ్యే వాళ్ళని దూరం అవ్వనివ్వండి. దూరం కాకు, నాతో ఉండు అని బతిమలాడుకోకండి మీరు. అలా బతిమలాడుకున్న ఈరోజు నిన్ను చులకనగా చూసిన వారే రేపు నీ వైపు చూడాలంటేనే భయపడేలాగా నువ్వు ఉండాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, కానీ నొప్పి మాత్రం గట్టిగా తగులాలి. నీ విలువ తెలియని వాళ్ళు నిన్ను చూసి గర్వపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినట్టుగా ఈ 3 పాటించండి. లైఫ్లో మిమ్మల్ని పట్టించుకోనోళ్ళే లైఫ్లో మీకల్లి చూడాలి అన్నా కానీ గజగజ వణికిపోయేలాగా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరెన్నో మోటివేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.